ఓం శ్రీకృష్ణ సద్గురువే నమః. శ్రీమద్ వల్లభ వైభవ శ్రవణానికి స్వాగతం. వల్లభ, నేను నీకు సన్యాస దీక్షను ఇవ్వాలా? నీవిప్పుడు సన్యాసివి కాకపోతే కదా నాయనా. కృష్ణ ప్రేమామృతంలో తడిసి తరించిపోతున్న మహానుభావుడివి, అన్ని బంధాలకు అతీతుడివి. నువ్వు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఏముంది నాయనా? మాధవేంద్ర యతీంద్రుల వారు ఆశ్చర్యంగాను ఆనందంగాను ప్రశ్నించారు వల్లభుల్ని. స్వామి, అంత భగవత్ సంకల్పం. ఏకాంతవాసం గడపడం కోసం ఈ సన్యాస దీక్షను గ్రహించడం నాకు తప్పనిసరి. పెద్దలు పూజ్యులు అయిన తమరు నాకు సన్యాస దీక్షను అనుగ్రహించి నన్ను ధన్యుణ్ణి చేయండి. ఎంతో వినయంగా చేతులు జోడించి అర్థించారు వల్లభాచార్యుల వారు. నాయనా, నీ అంతటి మహాభక్తుడు, వైష్ణవుడు, జగద్విఖ్యాత ఆచార్యుడు నా దగ్గర సన్యాసం స్వీకరించడం అనేది నా అదృష్టం సుమా. నీకు సన్యాస దీక్షనిచ్చే మహదావకాశం నాకిచ్చి ధన్యుణ్ణి చేస్తున్నావు. అయితే నాదొక కోరిక. దక్షిణగా నాకు కృష్ణ భక్తిని, కృష్ణ ప్రేమను ప్రసాదించాలి అని మాధవేంద్ర యతీంద్రుల వారి కోరికను విని చిరునవ్వులు చిందిస్తూ వారి నుదుటి మీద తన బొటన వేలు నుంచి అర్ధ నిమీలిత నేత్రులయ్యారు వల్లభులు. ఆ స్పర్శకు యతీంద్రులలో ఆజ్ఞాచక్రం ద్వారా ఏదో శక్తి దేహమంతా ప్రవహిస్తున్నట్లుగా అయింది. అణువణువు అమృతం ప్రసరిస్తున్న అనుభూతి. భరించలేని ఆనందంతో వివసులయ్యారు. కృష్ణ కృష్ణ అని పలవరిస్తూ కొన్ని నిమిషాలు కనులు మూసుకుని పరవశించిపోయారు. వల్లభులు వారిని కొంతసేపు సేద తీర్చారు. వల్లభులు తమ 52వ ఏట విక్రమ సంవత్సరం 1587 అంటే క్రీస్తు శకం 1530 జ్యేష్ఠ కృష్ణపక్ష దశమి నాడు యథావిధిగా విరజా హోమం, శిరోముండనం గావించి శ్వేత వస్త్రాలను విసర్జించి కాషాయాంబరాలు ధరించి మాధవేంద్ర యతీంద్రుల నుండి త్రిదండ సన్యాస దీక్షను స్వీకరించి పూర్ణానందుడు అనే నూతన నామాన్ని ధరించారు. తదనంతరం ప్రయాగ నుండి కాశీకి పయనమయ్యారు. విఠల్నాథ, అసలు ఆచార్యుల వారు సన్యాసం తీసుకోవాల్సిన అవసరం ఉందంటావా? వారు అన్నిటికీ అతీతులు కదా అడిగాడు కృష్ణదాసు. నిజమే, కానీ తామును అనుసరించే ఎంతో మందికి ఆదర్శంగా ఉండే ఆచార్యులు అన్నీ ఆచరించవలసిన అవసరం ఉంది. అదీ కాక భక్తి మార్గీయులు సన్యాసం తీసుకోవాలని తండ్రి గారి అభిప్రాయం. ఈ భక్తి మార్గీయ సన్యాసం భక్తులు తమ కుటుంబీకుల మోహ రూప బంధనాల నుండి వెలువడడానికి ఉపయోగపడుతుంది. అంటే భగవద్విరహం ఏకాంతాన్ని కోరుతుంది. కుటుంబీకుల మధ్య అది సాధ్యం కాదు అన్నాడు విఠలనాథుడు. అంటే ఆచార్యుల వారు ఏకాంతవాసం కోసమే సన్యాసం స్వీకరించారంటావు. కానీ వారి ఏకాంతానికి మనమేమీ అడ్డురాం కదా, సహకరిస్తూనే ఉన్నాం కదా. కృష్ణదాసు మాటలకి నవ్వాడు విఠలనాథుడు. కుటుంబీకులు ఎంత సహకరిస్తున్నా తమ ఉనికిని తామే మర్చి భగవద్విరహంలో లీనమై భగవత్ సంగమానికి తప్పిస్తూ వికల మనస్కులైన భక్తులకు కుటుంబము, జ్ఞానము, లౌకిక విషయ శ్రవణము అన్ని బంధకాలుగా బాధాకరంగానే పరిణమిస్తాయి. జ్ఞాన మార్గీయానుసారం సన్యాసం స్వీకరించిన వారికి నిస్సందేహంగా సత్యలోకం ప్రాప్తిస్తుంది. కానీ భక్తి మార్గీయులకు సాక్షాత్తు కృష్ణ పరబ్రహ్మ సాక్షాత్కారము, కృష్ణ సాన్నిధ్యమే ఫలం. కనుక విరహంతో ఉన్న భక్తులకు తమ ఆత్మ బాహ్యంగా ప్రకాశమై అగ్నిలాగా హృదయంలోకి ప్రవేశించి సమస్త సాంసారిక బంధనాలను తుంచివేస్తుంది. లౌకిక ఆసక్తి రహితులకు భగవత్ సద్గుణగానమే జీవనం. ఆ భగవానుడి కోసం భగవద్విరహాన్ని భరించలేక స్వీకరించే సన్యాసమిది. ఈ సన్యాసాన్ని మా తండ్రి గారు స్వీకరించడం ద్వారా భక్తి మార్గీయులకు మార్గదర్శకమయ్యారు. ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి స్థితిలో ఈ సన్యాసం తీసుకున్నాక ఎక్కువ కాలం భూమిపైన దేహంతో ఉండడం సాధ్యం కాదనే చెప్పాలి. విరక్తిగా నవ్వాడు విఠలనాథుడు చెప్తూ. అంటే ఆచార్యుల వారు అంటూ అర్ధోక్తిగా ఆగిపోయారు అందరు. తల ఊపి శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు విఠలనాథుడు. కృష్ణదాస్ తల పట్టుకుని బాధగా కూలబడ్డాడు. ఆచార్యుల వారు ప్రయాగలో మాధవేంద్ర యతి దగ్గర త్రిదండి సన్యాసం స్వీకరించి పూర్ణానందుల అయ్యారని, అక్కడ నుండి కాశీకి వెళ్ళి హనుమాన్ ఘాట్కి పైన ఉంటున్నారని, మౌన వ్రతంలో ఉన్నారని, తిండి కూడా తినడం లేదని, అంతఃకరణ ప్రబోధం, సన్యాస నిర్ణయం అనే గ్రంథాలు రాశారని మాధవదాసు కబురు మోసుకొచ్చాడు.
ఎవరు చెప్పారు, ఎలా తెలిసింది అడిగాడు దామోదరదాసు. అందరూ మాధవదాసు వంక ఆత్రంగా ఎదురు చూస్తున్నారు అతని సమాధానం కోసం. మన ఆచార్యుల వారి దగ్గర నుండి వచ్చిన ఒక సన్యాసి ద్వారా తెలిసింది అన్నాడు. అవునా విఠల్నాథ, మనమందరం కాశీకి వెళ్ళి తండ్రి గారిని కలుసుకుందామా ఆత్రంగా అడిగాడు దామోదరదాసు. వెంటనే తల ఊపి తల్లి దగ్గరికి వెళ్ళారు విఠల్నాథుడు. మహాలక్ష్మి అనుమతి తీసుకుని అందరూ కాశీకి బయలుదేరారు. ఇక్కడ హనుమాన్ ఘాట్కి వెళ్ళిన కొత్తల్లో ఎవరెవరో సన్యాసులు వచ్చి వివరాలు అడిగి వల్లభుల ఏకాంతానికి భంగం కలిగించేవారు. మౌనంలో ఉన్న వల్లభులకు ఇదంతా ఇబ్బందిగా అనిపించేది. దానితో వల్లభులు వారికి మహాగ్ని స్వరూపులుగా దర్శనమివ్వసాగారు. కౌపీనధారి అయిన వల్లభుల అగ్ని స్వరూపాన్ని దర్శించి కొందరు భయపడి పారిపోయేవారు. మరికొందరు దూరం నుండి ప్రణామం చేసుకుని వెళ్ళిపోయేవారు. అనశన దీక్షలో ఉన్న వల్లభుల ముందు కొందరు స్త్రీలు ఎంతో భక్తితో ఆహార పదార్థాలు ఉంచేవారు. అనశన దీక్ష అంటే ఆహారం తీసుకోకుండా ఉండడం. అసనము అంటే ఆహారం గ్రహించేది, ఆహారము. అనశన దీక్ష అంటే ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండడం. ఇది అసలైన ఉపవాసం. భగవద్ విరహంతో తిండి లోపలికి వెళ్ళదు, ఆహారం స్వీకరించాలనే మనసు కూడా ఉండదు. బలవంతాన్ని ఆపుకోవడం కాదు ఇది అనమాట. ఆ విధంగా వల్లభులు అనశన దీక్షలో ఉండగా తెలియనటువంటి స్త్రీలందరూ కూడా వచ్చి ఆహార పదార్థాలన్నీ వారి ముందు ఉంచేవారు. వల్లభులు తినకపోవడం చూసి వాటిని వారు ప్రసాదంగా తిరిగి భావించి తీసుకుని కళ్ళకద్దుకుని తినేవారు. అదేవిధంగా కొందరు వస్త్రాలను వారి ముందు ఉంచి తీసుకుని శేషవస్త్రంగా భావించి తమ ఇళ్లలో పూజా సమయంలో ధరించి ఆనందించేవారు. కాశీలో ఇలా 40 రోజుల పాటు గడిపారు. వల్లభ, సన్యాసం స్వీకరించి పూర్ణానందుడు అయినావు. ఇక పైన భూమి పైన పని లేదు. ఇక నా దగ్గరికి చేరి సంపూర్ణానందుడివి అవుదువు గాని ఆలస్యం చెయ్యక ఇంకా నా దగ్గరికి వచ్చి అంటూ వల్లభుల అంతరంగం నుండి భగవద్వాణి వినిపించింది. ఎంతో ఆనందంగా లేచి గంగా నది జలాలలోకి అడుగులు వేయసాగారు వల్లభులు. ప్రభు ఆగండి అంటూ పరుగున వచ్చి కాళ్లకు చుట్టుకుపోయాడు దామోదరదాసు. చిరునవ్వుతో అతని తల నిమిరి విడిపించుకొని మౌనంగా నదిలోకి అడుగులు వేశారు వల్లభులు. నాన్నగారు దయచేసి ఆగండి, మీరిక్కడున్నారని తెలిసి ఎంతో ఆశగా వచ్చాము అంటూ గోపీనాథుడు దీనంగా పలికాడు. ప్రభు మమ్మల్ని వదిలిపోకండి, మీరు లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాం అంటూ కృష్ణదాసు విలపించాడు. వెళ్ళకండి ప్రభు, మీరు వెడితే మేము మీ వెనకే నదీ జలాల్లో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తాం అంటూ అందరూ ఆవేదనతో ఆక్రోశించారు. వల్లభులు అందరినీ నిర్లిప్తంగా పరికించి విఠల్నాథుడి మీద దృష్టి నిలిపారు. నాన్నగారు, మీ భావన నాకు అర్థమైంది. నేను వీరందరినీ సమాధానపరుస్తాను. చివరిగా అందరికీ మీ సందేశాన్ని అందించమని నా ప్రార్థన అంటూ చేతులు జోడించి వేడుకున్నాడు విఠల్నాథుడు. వల్లభులు అందుకు సమ్మతించి తల ఊపారు. పక్కనే ఉన్న ఇసుక తిన్నె పైన వేలితో తమ సందేశాన్ని శ్లోకాల రూపంలో వ్రాశారు మౌనంగానే. అలా వారు రాసిన 4 శ్లోకాలను శిక్షా శ్లోకాలు అంటారు. వాటి భావం ఏంటంటే, మీరు భగవంతుడిని మర్చిపోయి బహిర్ముఖులై లౌకిక వ్యవహారాలలో కూరుకుపోయినట్లయితే మీ దేహము చిత్తము కాల ప్రవాహంలో పడిపోతాయి. కాల ప్రభావం మిమ్మల్ని పూర్తిగా తినేస్తుంది, మిమ్మల్ని సర్వనాశనం చేస్తుంది. ఇది నా నిశ్చితాభిప్రాయము. ప్రభు అయిన శ్రీకృష్ణుడు లౌకికమైన వాడు కాదు. సర్వదా సర్వభావంతో సర్వస్వాన్ని లోక పరలోకాలను శ్రీకృష్ణుడిగానే భావించాలి. గోపీజన వల్లభుడు అయిన శ్రీకృష్ణుడే ఎల్లవేళలా సేవించదగిన వాడని నా అభిప్రాయము, నా విశ్వాసము. ఇలా చేసినట్లయితే మీరిక దేని గురించైనా ఆలోచించవలసిన అవసరమే కలుగదు. ఇది ఆ శిక్షా శ్లోకాల యొక్క భావము. కృష్ణార్పణం.